గుడ్ ఈవినింగ్ పార్క్ వెళ్తా ఉంటే ఇక్కడ పువ్వులు కనిపించాయి, భలే కాసాయండి చెట్టుకి. గులాబీ పూలు ఒక్క కొమ్మకే చూడండి ఎన్ని పూలు ఉన్నాయో. చూడండి అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇంకా అటుపక్క ఎన్ని పూలు ఉన్నాయో. మరి భలే అనిపించింది నాకు. ఓ పువ్వు కొద్దాం. అమ్మా పువ్వు కావాలా? వాళ్ళు ఏదన్నా అనుకుంటారేమో. బాగుంది, భలే వాసన వస్తుంది. చాలా పూలు తీసుకోమ్మని చెప్పి. ఓ తల్లి తల్లి భలే వాసన వస్తుందండి. అసలు ఎన్ని పూలు ఉన్నాయో. గులాబీ పూలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఓ తల్లి తల్లి తీసుకో నా తల్లో పెట్టుకోవాలా చిన్ను? సరే పద పెట్టుకుంటా. రండి ఇంకెళ్తున్నారండి. పార్క్కి వెళ్తున్నాం అనమాట. సో ఇంకిద్దరు అల్లరి అల్లరి చేస్తూ ఉంటారు. ఇంకేదో కనిపించిందని చెప్పి షూట్ చేసా. బాగుంది కదా, చాలా బాగా నచ్చింది. ఇక్కడ కొంచెం పువ్వులు ఇవన్నీ బాగా వేసారు ఈ ఇంటి దగ్గర. బాగుంది. ఎప్పుడైనా చెట్లు ఎక్కువ ఉంటే భలే ఉంటుంది. ఓ తల్లి ఏంట్రా? సరే సరే సరే. భయపడుతున్నావా? ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు వేసేసుకుంటే ఇవి 2 డేస్వి 3 డేస్వి 3 డేసో 4 డేసో ఇలా ఒకసారి అంటే కష్టం కదా గోపి. నాకు ఒక్కదానికి చేయాలంటే అంటే సండే అంటే ఎక్కువైపోతాయి. అప్పటికి చేయలేము. నువ్వు ఉంటావు కానీ ఎక్కువైపోతాయి కదా, చేయలేవు కదా. అది కొంచెం జస్ట్ అలా కింద కనేసేది. అది అలా పెట్టు. ఇన్ని చేయలేం కదా గోపి. ఇన్ని చేయగలవా? 200 ఉన్నాయి అనుకుంటున్నా నేను. ఇదిగోండి గోపి వచ్చాడు. బెస్ట్ 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 పర్సన్ అనమాట. చాలా మంచిగా హెల్ప్ చేస్తాడు. ఇదిగోండి మీ కొరియర్స్ అన్నీ పంపించేస్తున్నాం, వచ్చేస్తాయి. ఇంకొన్ని ఉన్నాయి ప్యాకింగ్ చేయాల్సినవి. చిన్నగా అది యోమిక ఏమో నిద్రపోతుంది, గగనేమో ఇక్కడ. ఇవన్నీ కూడా గగనే పెట్టాడు. ఇక్కడ అంతా హెల్ప్ చేస్తున్నాడు అనమాట గగన్ కూడా. ఈ స్టిక్కర్స్ అన్నీ యాక్చువల్గా నేను తీసి పెట్టాల్సింది, సరిగ్గా అంటించడం రాలేదని నేను తీయలేదన్నమాట. సో ఇప్పుడు గోపి తీసి అంటిస్తున్నాడు. తీద్దాం. ఇక్కడ అంటించమన్నారు కదా. యాక్చువల్గా ఇలా రాస్తే ఏంటంటే కష్టంగా అనిపిస్తుంది. అసలు మామూలు కష్టం కాదు. ప్రింట్ అయితే బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. చూసా గోపి, ప్రింట్ తీసినా కూడా నాకు 3 hours పట్టింది అని ప్యాక్ చేయడానికి. టైం పట్టింది అంటే అన్ని చూసుకొని చెక్ చేసుకొని ప్యాక్ చేసేసరికి టైం పడుతుంది. ఇంకీసారి నేను చాలా ప్యాక్ చేస్తే సరిపోయింది. హలో అండి, హాయ్. కాలేజ్లో ఫేర్వెల్ పార్టీస్కి మన ఇంట్లో ఏదన్నా పార్టీస్ ఉన్నా ఫంక్షన్స్ ఉన్నా మస్తు గ్రాండ్గా దీని కింద చెంపస్వరాలు పెట్టుకుంటే ఈ ఇలాంటి చీరల కింద చెంపస్వరాలు మాటీలు అని అంటారు చూసారా, సూపర్ ఉంటారండి. ఎలా అంటోళ్ళు కట్టుకున్నా ఈ చీరను మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు, దయచేసి చెప్తున్నా. జస్ట్ ఓన్లీ 999 ఫ్రీ షిప్పింగ్ అండి. చాలా బాగుంది. కట్ వర్క్ శారీస్ చాలా మంది రిక్వెస్ట్ చేశారని మరీ తెప్పించానండి. సో కావాలి అనుకున్న ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. నేను మీద వేసుకున్నది వచ్చేసి బ్లూ కలర్, అదొక రకమైన రామా బ్లూ. ఇక్కడ కలర్స్ చూపిస్తున్నాను. బ్లాక్, రామా బ్లూ, నెక్స్ట్ రెడ్, నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి గ్రీన్ ఉంటుంది. సో తర్వాత వచ్చేసి మనకి వచ్చేసి ఇది పర్పుల్, తర్వాత వచ్చేసి వైలెట్. సో మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోండి. ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్కి మీరు స్క్రీన్ షాట్ పెట్టేసుకొని కొనుక్కోండి, ఓకేనా? క్యాష్ ఆన్ డెలివరీ లేదండి, ఓన్లీ ఆన్లైన్ మాత్రమే. చీర ఎలా ఉందో చెప్పండి. హలో హాయ్, ఇప్పుడే స్టాక్ వచ్చిందండి ఈ చీరలు. అసలుకి ఇప్పుడే పెట్టాను కదా వీడియో, గంట సేపట్లో 30 శారీస్ అయిపోయాయండి. 30 శారీస్ అయిపోయాయి. సో నేను మళ్ళీ తెప్పిస్తున్నాను, నేను తీసుకుంటాను. సో అసలుకి ఎంత ఇదిగా అయిపోతున్నాయంటే ఈ చీరలు అయితే. ఇది వచ్చేసి మైసూర్ సిల్క్ అండి. చాలా చాలా బాగుంటుంది అనమాట, స్టైలిష్ ఉంటుంది. ఈ విధంగా కట్టుకుంటే జస్ట్ ఓన్లీ 550 ఫ్రీ షిప్పింగ్. క్లాత్ చూసారా ఇక్కడ మెరుస్తుంది, చాలా మెత్తగా ఉంటుందండి, మెత్తగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇవి ఫుల్ ట్రెండింగ్ అయిపోయాయండి మన ఛానల్లో. సో ఇప్పుడు ఇవి అవుతున్నాయి 550 రేంజ్లో. ఇంతకుముందు ఇవి అయ్యాయి, ఇవి ఇప్పటికి కూడా చాలా మంది నీడ్ ఉందన్నమాట. ఇవి కూడా 550 రూపీస్ అండి, అందుకే ఇవి కూడా తెప్పించాను.
అసలుకి ఎంత ఇదిగా కొనుక్కుంటున్నారంటే ఈ చీరలు ఇంకా మామూలుగా చెప్పాల్సిన పనిలా. మనం వీడియో పెట్టిన వెంటనే టక అయిపోతున్నాయి అనమాట. సో కావాల్సిన వాళ్ళు ఇవి రెండు కావాల్సిన వాళ్ళు వాట్సాప్ నెంబర్ని ఇస్తాను కదా, స్క్రీన్ మీద బుక్ చేసేసుకోండి. ఫ్రీ డెలివరీ అండి. హలో అండి, హాయ్. ఈ చీర ఒకసారి ఓపెన్ చేసి చూపించమన్నారు కదా, అబ్బా పట్టుకుంటే జారిపోతుందండి, పాములాగా జారిపోతుంది అనమాట. సో మనకి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. సో బ్లౌజ్ చూపిస్తానండి. బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా మనకి కాంట్రాస్ట్ ఇచ్చారండి. ఒకసారి క్లాత్, మెరిసే క్లాత్ చూసి మీకు అర్థమవుతుంది. 1 మీటర్ ఉందండి బ్లౌజ్. సో మనకి శారీ ఓవరాల్ గా ఇలా ఉంటుంది. సన్నగా కూడా కనిపిస్తుంది చీర కట్టుకుంటే. సో దీంట్లో ఉన్న కలర్స్ ఎంత మెత్తగా ఉందంటే చీర అయితే జస్ట్ 599 ఫ్రీ షిప్పింగ్ అండి. నచ్చిన వాళ్ళు వెంటనే వాట్సాప్ చేసేయండి వాట్సాప్ నెంబర్ కి. చాలా చాలా బాగుంది. ఈ చీర మిస్ చేసుకున్నారంటే ఇంకా అంతే అండి. మీరు కావాలంటే వైలెట్ కలర్ తీసుకోవచ్చు, రెడ్ కలర్ తీసుకోవచ్చు, బ్లాక్ కలర్ కూడా తీసుకోవచ్చు అనమాట. చాలా మెత్తటి క్లాత్లు అండి. మీకు చూస్తే మీకు అర్థమైపోతా ఉంటుంది. చాలా మెత్తటి క్లాత్లు అనమాట. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి. సూపర్, భలే నచ్చేసిందండి నాకు. వెంటనే లేట్ చేయకుండా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ పెట్టేసి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి. ఫ్రీ షిప్పింగ్. హలో అండి, హాయ్. బాందిని శారీస్ తీసుకొచ్చా, చాలా తక్కువ ప్రైస్. క్లాత్ చూసారంటే అంత బాగుందనమాట. సో ఈ విధంగా మనకి ఒక బండిల్ లాగా వచ్చేస్తుందండి. సో ఇక్కడ చూసారా బండిల్స్ ఎలా ఉన్నాయో. సో ఇట్లా ఒక బండిల్ లాగా వచ్చేస్తుంది. నేను ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను చూడండి, కలర్స్ ఇవన్నీ కూడాను. సో ఇదిగోండి, జస్ట్ ఓన్లీ 599 ఫ్రీ షిప్పింగ్ అండి. నచ్చిన వాళ్ళు తీసుకోండి. క్లాత్ చూసారా ఎంత మెత్తగా ఉందో. సో ఎలా ఉందంటే ఒక దూది ఎలా ఉందో అలా ఉంది. కలర్స్ ఇదిగోండి, జస్ట్ ఓన్లీ 599 ఫ్రీ షిప్పింగ్. నచ్చిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా, నెంబర్కి వాట్సాప్ చేసేయండి. చాలా బాగున్నాయండి బాందిని శారీస్ అయితే. నాకైతే భలే నచ్చేసాయి అన్నమాట. చూడండి, గ్రీన్ కలర్, వైట్ మిక్స్ ఉంటుంది ప్రతి దాంట్లో కూడాను. సో అట్లనే రెడ్ కలర్. ఇంతకుముందు ఇవి నేను చాలా రేటుకి కొన్నానండి. అసలుకి మీకు కూడా తక్కువ రేటుకి పెట్టాలని నా ఉద్దేశంతో ఇవి తీసుకొచ్చాను. ఇటువంటి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా. నచ్చితే తప్పకుండా కొనుక్కోండి. చాలా మెత్తగా ఉన్నాయండి. స్క్రీన్ మీద నెంబర్ ఉంది, వాట్సాప్కి. సో ఫ్రెండ్స్, ఇంకా డైలీ నేను ఏవైతే తింటానో మీతో షేర్ చేస్తానో చూడండి. సో వాల్నట్స్ తింటానండి నేను ప్రతిరోజు డైలీ. మా ఇంట్లో ఫ్రూట్స్ ఎప్పుడు ఉంటాయన్నమాట. ఫ్రూట్స్ కంపల్సరీ అండి. నేను యూజ్ చేసే ఆయిల్ వచ్చేసి అక్కడ టేబుల్ మీద ఉంది చూసారా, పీనట్ ఆయిల్. ఎక్కువగా పీనట్ ఆయిలే యూజ్ చేస్తూ ఉంటాము. బట్ గానుగుల దగ్గర పట్టించుకొచ్చుకుని నూనె యూజ్ చేయడం చాలా బెస్ట్. ఇక్కడ అంత ఇదిగా అవైలబుల్ ఉండదు. మళ్ళీ మనం బయటికి వెళ్ళాలంటే వెహికల్ ఉండాలి. సో ఇదంతా ఒక పెద్ద తతంగం లాగా ఉంటుంది. సో అందుకే నాకు ఇంకా ఏది అవైలబుల్ ఉంటే నేను దాంట్లోనే ఉంటాను. వాల్నట్స్ తినడానికి చాలా బాగా అనిపిస్తాయండి. మనకి కాజు తింటే ఫ్యాట్ అవుతుందంట, వాల్నట్స్ తింటే బాగుంటుందంట. సో ఇది నేను విన్నాను వేరే వాళ్ళు చెప్తే. సో అది మీతో కూడా షేర్ చేస్తున్నాను. వాల్నట్స్ ఇక్కడ ఫ్రెష్గా దొరికాయండి, నాకు మంచిగా బాగున్నాయి అనమాట. అప్పుడప్పుడు అంటే నాకు కొంచెం ఆకలి అనిపించినప్పుడు ఒక 2-3 వాల్నట్స్ తీసుకొని తినేస్తానండి. ప్రతిసారి కాదు, రోజుకి ఒకసారి తింటా అనమాట అంతే. ఇంకా ఇవి వచ్చేసి యోమికా డైపర్స్. నా హెయిర్ చూసారా మొత్తం అంతా నాకు కర్లీ అయిపోయింది. బ్యాక్ సైడ్ అంతా కూడా ఎత్తుగా వచ్చేసింది. ఫ్రంటే కొంచెం బాగుంటుందండి. సో బ్యాక్ సైడ్ అయితే అసలుకి జుట్టు అంతా కర్లీ, అంటే బిఫోర్ ఎలా ఉండేది మన జుట్టు కర్లీగా, సో అట్లా ఉండేదన్నమాట. నా స్ట్రైట్నెస్ మొత్తం కూడా పోయిందండి నా హెయిర్ అయితే. వెనకమాల చూస్తే అర్థమైపోద్ది, వెనకమాల ఏదో ఒకటి పెట్టినట్టుంది చూసారా, అలానే ఉంటుందండి. మనం ఒకసారి స్ట్రైటింగ్ చేపించి మళ్ళీ మన జుట్టు వస్తుంది అంటే బ్యాక్ సైడ్ అలానే ఉంటుంది అనమాట. బాగోదు చూడటానికి. నేనేంటి అంటే దాన్ని ఐరన్ చేస్తాను, అంటే స్ట్రైట్నర్ తీసుకొని స్ట్రైట్నింగ్ చేస్తాను అనమాట. ఎక్కడికన్నా బయటికి వెళ్ళేటప్పుడు, ఫంక్షన్స్కి, నార్మల్గా బయటకి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు సో నేను అలా చేస్తాను అనమాట. ఇంక ఇంట్లో ఉంటే నేను. సో మీకు ఒక విషయం చెప్పాలి, చాలామంది నా వాయిస్ బాగుందని ఎప్పటి నుంచో చెప్తున్నారండి. ఇప్పుడు కొత్తగా అయితే ఏం కాదు, బట్ నేను అంత ఇదిగా పట్టించుకోలేదన్నమాట. నా చీర చూపిస్తేసరికి చీరని వచ్చేసింది. సో అంటారు కానీ ఏముందిలే ఇదేం పెద్ద వాయిస్ అన్న దాంట్లో ఉండేదాన్ని అనమాట. సో మీకు ఒక విషయం తెలుసా, నాకు ఒక ఆఫర్ వచ్చిందండి డబ్బింగ్ గురించి. సో అది మీతో షేర్ చేస్తున్నాను. అది ఎట్లా వచ్చింది అంటే ఏదో ఆటోమేటిక్గా అయితే ఏం రాలేదులేండి. సో నేను ఇంతకుముందు మూవీస్ గురించి అట్లా ట్రై చేశాను కదా,
అలా మూవీస్ గురించి ట్రై చేస్తా ఉన్నప్పుడు నా యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను అనమాట. సో ఆ యూట్యూబ్ ఛానల్ లింక్ ఇచ్చినప్పుడు మనకేంటి అంటే అక్కడ కొంతమంది కాంటాక్ట్స్ దొరుకుతాయి మనకి. సో అలా కాంటాక్ట్స్ దొరికినప్పుడు సో వాళ్ళందరూ అట్లా నా యూట్యూబ్ ఛానల్ చూసి ఇంకా నా వాయిస్ బాగుందనే ఉద్దేశంతో మీకు కొంచెం డబ్బింగ్ ఒక ఆఫర్ ఉందండి, ఏమన్నా చేస్తారా అని చెప్పి అడిగారు అనమాట. అది ఫస్ట్ విన్నప్పుడు చాలా బాగా అనిపించింది. డబ్బింగ్ చాలా ఈజీనే, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో వెళ్ళి నేను డబ్బింగ్ చెప్పేంత ఇది నాకు అనిపించలేదన్నమాట. నిజంగా నా మీద నాకు డౌట్ వచ్చింది, ఏంది నా వాయిస్ నిజంగా బాగుంటుందా అని చెప్పి. అంటే నార్మల్గా ఫోన్లో మాట్లాడుతుంటే బాగుంటుంది, ఇంకా మనం డబ్బింగ్ మైక్లో చెప్తాం కాబట్టి ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. సో నేను అలా అనుకుంటా. మీరేమంటారు అనేది తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. సో నా మార్నింగ్ డైట్లో అండి ఇవన్నీ కూడాను కొంచెం నా డ్రై ఫ్రూట్స్ తింటా, నార్మల్ పైన అట్టిపండు పైన ఏదన్నా కొంచెం నల్లగా అనిపించింది అనుకోండి తింటాం మానేస్తానండి అసలుకి. అందులో అన్ని ఏదైనా ఫ్రూట్స్ కనుక మెత్తగా ఉందనుకోండి ఇంకా దాని జోలికి వెళ్ళను. ఒక్కోసారి మ్యాంగో మెత్తగా ఉంటుందండి, ఇంకా అసలు దాని జోలికి వెళ్ళనండి నేను. మెత్తటి అసలు నాకు ఎక్కవన్నమాట. సో అట్లాగా తను అట్లా ఫోన్ చేసి చెప్పేసరికి బాగా హ్యాపీ అనిపించిందండి. ఇలా ఉంది చేస్తావా శ్రవంతి అంటే, ఇంకా పిల్లలతో మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళాలండి డబ్బింగ్ అంటే. ఈ పిల్లలు గొడవ చేస్తూ ఉంటారు, యోమిక మళ్ళీ మధ్యాహ్నానికి వచ్చేస్తుంది. సో టైం అది సెట్ అవ్వదు అనమాట. మనం ఏంటి అంటే వన్స్ కమిట్మెంట్ ఇచ్చాము అంటే అందులో ఇంకా ఈ సినిమా వాళ్ళు ఏంటి అంటే టైం టు టైం పంక్చువాలిటీ ఉండాలండి. కొంచెం లేట్ అయినా కానీ ఒప్పుకోరు అనమాట. మళ్ళీ అప్పుడు మనం మాటలు పడాలి, పిల్లలు ఇబ్బంది పడాలి. సో ఇంకా ఆ ఉద్దేశంతో వన్స్ మనం ఇస్తా పోతా ఉంటే అది సీరియల్కే అండి, ఇస్తా పోతా ఉంటే మళ్ళీ వాళ్ళు ఇంకా మనకి ఆఫర్స్ ఇస్తారండి. మన వాయిస్ కనుక బాగుంటే వేరే సీరియల్ వాళ్ళు కూడా తీసుకుంటారు అనమాట డబ్బింగ్స్కి. సో ఇంకా అట్లాగా నాకు బాగానే అనిపించింది కానీ బట్ ఇంక ఇప్పుడు కుదరదని అనిపించింది అనమాట. సో అందుకే సో ఈ చీర మీద, ఈ బ్లౌజ్ మీద ఎన్ని కాంట్రవర్సీస్ అయ్యాయంటే బోల్డ్ అయ్యాయన్నమాట. నేను నవ్వుకుంటానండి నిజంగా, ఇంతకు ముందులా నేనేం బాధపడట్లేదు ఏయో పిచ్చి పిచ్చి కామెంట్స్ ఇవన్నీ పెడితే. బట్ నేనైతే స్మైల్ ఫుల్ నవ్వుకుంటానమాట. ఎందుకంటే మన మనసులో బాధలు ఎప్పటికీ పోవండి. అలా అని చెప్పి పొద్దుకులు బాధపడతా. మీకు విషయం తెలుసా, మనం స్ట్రెస్ ఫీల్ అయినా, మనం బాధపడినా, మనం టెన్షన్గా ఫీల్ అయినా హెల్త్ ప్రాబ్లమ్స్, గుండె ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయంట అండి. హార్ట్ అటాక్ ఫాస్ట్గా వస్తుందంట నిజంగా. స్ట్రెస్ ఫీల్ అయినా, టెన్షన్ పడ్డా కూడా చాలా ఎక్కువ. చాలామంది ఊరుకుంటే బాధపడిపోతూ ఉంటారు. సో వాటన్నిటికీ హార్ట్ అటాక్స్ వస్తాయంట అండి. సో బీ కేర్ఫుల్ అండి, అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఓకే, జుట్టు ముడేసినప్పుడు ఒకలాగా ఉంటుంది, జుట్టు ఈ విధంగా వదిలేసినప్పుడు ఒకలాగా ఉంటుంది అనమాట. ఈ చీరలు బాగున్నాయి, బట్ ఇది లాంగ్ బ్యాక్ అవైలబుల్ ఉందండి. ఇప్పుడైతే అవైలబుల్ లేవన్నమాట ఈ చీరలు. ఫస్ట్ అవైలబుల్ ఉన్నది మాత్రం నేను వీడియోలో షేర్ చేశాను మీకు. ఇది ప్రైస్ తక్కువే కానీ బట్ అంత అవైలబుల్ లేదనమాట. బాగుంటుంది, నాకు కూడా ఈ చీర చాలా బాగా నచ్చిందండి అప్పుడు. సో స్లీవ్లెస్ ఏంటి అంటే నేను అప్పుడప్పుడు ప్రిఫర్ చేస్తూ ఉంటాను కొన్ని సింపుల్ శారీస్ మీదకి. సో ఎల్లుండి 11th నా ఫ్రెండ్ కూతురు బర్త్డే అండి. సో తన బర్త్డేకి ఏం తీసుకెళ్లాలో ఏంటో అని చెప్పి ఆలోచిస్తున్నాను అనమాట ఇప్పటి నుంచి. తను యోమికని, గగన్ ఇద్దరిని తీసుకొని తప్పకుండా రాంది. తను వచ్చేసి నా డిగ్రీ క్లాస్మేట్. సో చాలా బాగా అనిపిస్తుందండి వాళ్ళందరితో అట్లా మాట్లాడుతూ ఉంటే. నా డిగ్రీ క్లాస్మేట్స్ అందరూ కూడా వస్తారు. ఇంకా పిల్లలు అది ఉన్నారు కదా, బర్త్డే పార్టీకి తీసుకెళ్తే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో అలా తీసుకెళ్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. తను ఎక్కడో ఏఎంబీ మాల్ ఎదురు, ఏదో కేపీహెచ్పి దగ్గర ఏఎంబీ మాల్ ఎదురు ఏదో ఒకటి ఉందంట ఫంక్షన్ హాల్. సో తను చెప్తుంది వెళ్దాము అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో చూడాలి ఏం తీసుకెళ్ళాలి. వాళ్ళ పాప, బుజ్జి పాప ఉంది కదా, ఏం తీసుకెళ్ళాలి ఏంటి అని చెప్పి ఆలోచిస్తున్నాను అనమాట. ఇంకా యోమిక, గగన్ కూడా చిన్నపిల్లలు కదా, పిల్లలు ఉంటే అది వేరుంటుంది. బట్ నైట్ టైం కదా బర్త్డే, కొంచెం ఆలోచించుకోవాలి మళ్ళీ వచ్చేటప్పుడు ఎట్లాగా ఏంటి అని చెప్పి. అంతే, అంటే కొంచెం పెద్దలాడు వెళ్ళిపోయి మనము 10 o'clock లోపు వస్తే సరిపోయిద్దని నా ఒపీనియన్. ఎక్కువసేపు కూడా అక్కడ ఉన్నా కానీ ఈ పిల్లలు రావందడి చేసేస్తూ ఉంటారండి. సో ఇలాంటి శారీస్ ఏంటి అంటే మనకి ఎట్లా కట్టుకుంటే అట్లా ఉంటాయండి, చాలా బాగా అనిపిస్తుంది. అంటే నా టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట శారీస్లో.
చాలా మంది చెప్తారు మీ కలెక్షన్ బాగుందండి, అందరి దగ్గర ఉన్నాయి కాకుండా మీ దగ్గర డిఫరెంట్ ఉన్నాయండి శారీస్ అది ఇది అని చెప్పి. సో చాలా డిఫరెంట్ ఉంటాయండి. నేను తేనన్నమాట. అంటే నేను ఏదన్నా ఒకటి చెయ్యాలి అంటే చాలా ఆలోచిస్తా ఉంటానండి దానికి. దానికి చాలా గ్రౌండ్ వర్క్ గూడా చేస్తాననమాట. ఒక పలానా నాకు కూడా నచ్చవు. చాలా మందికి ఒక పలానా చీరలు నచ్చవండి. ఒక పలానా నాకు కూడా నచ్చవు. సో, ఇంక ముందు ముందు మేము డ్రెసెస్ కూడా పెడదామనయితే అనుకుంటున్నాము. డ్రెసెస్ కూడా వస్తాయి ఒక 1 వీక్ 10 డేస్‌లో. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. శారీస్ ఏమన్నా నచ్చితే స్క్రీన్‌షాట్ పెట్టండి వాట్సాప్‌కి.